ఏం చేస్తారు ఇద్దరు? ఇసుక ఆడుకుంటుర్రా? చెల్లెనైతే మొత్తం రుద్దుకుంటుంది దాంట్లో. కుచ్చులు నోట్లో పెట్టదు, అంత కొత్త కొత్తగా అనిపిస్తుంది దానికి. రోజు కొంచెం సేపు పైకి తీసుకొస్తున్నా ఫ్రెండ్స్. సమ్మర్ కదా, అంతా ఇంట్లో వేడికి ఉడకబోస్తుంది, అందుకనే కొంచెం పైన గాలి వస్తుందని తీసుకొస్తా. మళ్ళీ కిందికి పోయి స్నానాలు చేపియాలి. కొంచెం సేపు ఆడినాక స్నానం చేపించి తినిపిస్తే తర్వాత ఆడుకుంటూ ఉంటారు. ఏం చేస్తా? ఈ స్లాబ్ అంతా నీట్గా ఉండే, ఆడ ఇసుక గాడ ఇసుక, ఏడైనా ఇసుక పోతాడు. ఆడపోతావా? కుచి ఏం చెప్తున్నావి? కూర్చుగాడు ఏం చెల్లె ప్యాంట్ తీసుకురా. పో వాడు ఉన్నది బాటిల్ దగ్గర ఉంది, తీసుకురా. దానికి ప్యాంట్ వేస్తా. ఇప్పుడు అది అంతా బొర్రుతుంది కదా ఇసుకలా, అందుకనే వేద్దాం అంటున్నా. అసలు ఫుల్ ఎండలు కొడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఫుల్ ఉడకబోస్తుంది, ఇట్లా వేడైతే ఘోరంగా వస్తుంది. ఏమైంది? పాయింట్ వేసిన, ఇంకా చెడ్డి తీసేసి పాయింట్ వేస్తే పడ్డా కూడా ఏం కాదు. మొత్తం ఇసుకనే. ఇది మాది ఫ్లోరింగ్, పైన ఫ్లోరింగ్ చేసేటప్పుడు వర్షం పడినుండే ఫ్రెండ్స్. ఆ రోజు ఫ్లోరింగ్ మంచిగా స్మూత్గా చేసినారు, వర్షం ఆ రోజే పడిపోయింది. అందువల్ల పైన చినుకులు పడతాయి కదా, దానివల్ల ఇవ్వండి ఇట్లా అయిపోయింది మొత్తం కూడా. దీన్ని ఎప్పుడైనా చేపియాలి మళ్ళీ వాటర్ ప్రూఫింగ్. వర్షం పడది, వర్షం ఏడ పడుతుంది రా. మొత్తం వాటర్లోనే కూర్చుంటారు వీళ్ళైతే. రోజంతా వాటర్లో ఉండమని ఉంటారు. ఏమైంది? కూర్చో. అన్నం ఇట్లా పప్పుతో కలిపి తీసుకొచ్చిన, ఇక్కడ ఒక్కొక్క బుక్క తినిపించుకోండి. తింటలేరు సమ్మర్ ఎండాకాలంలో, అసలు అన్నమే తింటలేరు పిల్లలు. ఇగో కూర్చో. ఏడబోస్తా ఆడబోస్తున్నావా? అయిపోయింది, మళ్ళీ రింపుకొని మళ్ళీ పోతావా? కూర్చో. అరే అయ్యో, సగం కిందనే పోతాందిరా. ఎండకి మనకేం తినబుద్ధి అవుతలేదు, పిల్లలు అయితే అసలు తింటనే లేరేం కూడా. అన్నమే తింటలేదు ఫ్రెండ్స్. పప్పులు ఇంకా చారులు అలాంటివి చేస్తేనే పోతుంది కదా అయాన్. నీకేమి ఇష్టం అయాన్? పప్పు చారా? పాపనైతే పాప కోసం వండినే కాకుండా మొత్తం మాదే తింటుంది. అది కారంన అనుకుంటే మాదే తింటుంది, వండిందంతా పడేసుడు అవుతుంది. ఉగ్గు కూడా అసలు తింటలేదు, ఏదో కొంచెం అట్లా తింటుంది. ఏమైందిరా? ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లెక్క కొట్టుకుంటూనే ఉంటారు. బొర్రుతుంది ఇసుకలా ఉండని. ఏడిపోతున్నావు? అక్కడ వేస్తున్నా. అయ్యో, ఇదంతా ఏం చేస్తున్నావు? ఇల్లు కడుతున్నావు మళ్ళీ ఇంకొకటి? అవునా? చూడు ఎత్తుకొని ఎటో పోతుంది. సూపర్. కుచ్చులు ఏం చేస్తుంది? కుచ్చు. వావ్, సూపర్ అయాన్. నీకు వచ్చా అట్లా ఆడడము? అవి బర్డ్స్ ఇప్పుడు పోతున్నాయి వాళ్ళ ఇంటికి. వావ్, ఏ నా దగ్గరకు వచ్చింది, పడిపోయింది.
సూపర్ చేసినావయ్యా. దాక్షి, ఓయ్ దాక్షి, ఏం చేస్తుందట చెల్లె? మాట్లాడి సైలెంట్ ఉంది కదరా ఈరోజు మొత్తం. ఏమైంది మా సైలెంట్ ఉన్నావు? మెల్లగా చేయాలి, చెల్లెకి తాకుతుంది. ఓ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయింది. వాము, అటు పోవద్దు చెల్లి, అటు కిందికి వస్తుంది. నువ్వు ఇట్లా జారి పడతావు ఇప్పుడు. అట్లా చేసి ఆ పన్ను కూడా కొట్టుకున్నావు. ఓకే, బాగా అల్లది ఏదో ఒకటి గెలుకుతూనే ఉండాలి అయానికి. బాగా చిన్నప్పటి నుంచి ఫుల్ దెబ్బలు తాకినాయి ఆయనకి. ఫుల్ అంటే ఫుల్ దెబ్బలు. ప్రతి ఇయర్ ఏదో ఒకటి పెద్ద చేసుకుంటాడు. చిన్నగా నార్మల్గా రోజు పడుడే ఉంటుంది. పెద్ద దెబ్బలు తాకించుకున్నాడు, పెద్ద దెబ్బలు తాకించుకున్నాడే ఉంటుంది. చెయ్యకురా అంటే చేస్తాడు. ఈ మేడం కూడా అంతే, ఇప్పుడే మాట వింటలేదు. అబ్బా, ఏం చేస్తున్నావురా? అమ్మో, రోజు బాల్ బ్యాట్ అట్లా ఏమైనా ఆడుకోవడానికి బొమ్మలు తెస్తాం. ఇంకా ఈరోజు తేలే ఫ్రెండ్స్, తొందరనే పోదాం అన్నట్టుగా తీసుకురాలి. లేట్గానే వచ్చినామని. పడతావు పాయింట్ ఎట్లయింది చూడండి. మళ్ళీ కొంచెం గోరువెచ్చని వాటర్తోనే స్నానం చేయాలి. మరీ చలి నీళ్ళు అయితే ముక్కులు మళ్ళీ నోట్స్ కారుతుంది కదా అని. అయిపోయిందా ఇల్లు కట్టడం? ఓయ్ బాయ్ చెప్పు, ఇక పోదాం. చెప్పు, పోదాం. బాయ్ అను. బాయ్ ఫ్రెండ్స్. బ్యాడ్ కూర్చు. మళ్ళీ ఇంకొకటి పెట్టుకుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.